బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ కదం తొక్కింది. 317 జీవోకు వ్యతిరేకంగా ఉద్యోగులకు మద్దతుగా నిరసనలకు దిగింది. ఏకకాలంలో బీజేపీ అనుబంధ సంఘాలు ఆందోళనకు దిగాయి. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఓబీసీ మోర్చా నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. డీజీపీ ఆఫీసు ముట్టడికి బీజేవైఎం యత్నించింది. అయితే బీజేవైఎం నేతల్ని బీజేపీ కార్యాలయం దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకి బీజేవైఎం నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని మైనారిటీ మోర్చా నేతలు ముట్టడించారు. కార్యాలయం గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళనకి దిగిన మైనారిటీ మోర్చా నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. థ్యాంక్ యూ గాయత్రి. అటు ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు గత కొద్ది రోజులుగా 317 జీవోకు వ్యతిరేకంగా ఆ ప్రభుత్వం పైన కూడా నిరసన తెలుపుతూ ఒకవైపు కూడా ప్రగతి భవన్ ముట్టడి లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. గత 2 రోజులుగా టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు కూడా పూర్తిగా ప్రగతి భవన్ ముట్టడి ఉన్న నేపథ్యంలో నిన్న వారి పట్ల పోలీసులు అమానుషంగా అరెస్ట్ చేయడం, పిల్లలను కూడా చూడకుండా లాక్కెళ్లడం పట్ల కూడా ఇటు బీజేపీ తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా బీజేపీకి సంబంధించిన వివిధ మోర్చాల ఆధ్వర్యంలో ఒకవైపు ఆ ప్రగతి భవన్ ముట్టడిస్తే మరోవైపు ఇటు స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి కూడా మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో కూడా ముట్టడి కార్యక్రమం. మరోవైపు డీజీపీ ఆఫీస్ ముట్టడికి కూడా అటు బీజేవైఎం నేతలు కూడా ప్రయత్నించారని చెప్పాలి. మొత్తం మీద గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి 317 జీవో ఎప్పుడైతే వచ్చిందో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కూడా టీచర్స్ కూడా దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు స్పౌస్ కేసెస్ లో 13 జిల్లాలను మినహాయించి మిగతా జిల్లాలను కూడా బదిలీలు చేపట్టడం, అలాగే ఇంకోవైపు ఆ 317 జీవో వల్ల కూడా తమ స్థానికేతరులుగా లోకల్లో కూడా స్థానికేతరులం అవుతున్నామని చెప్పి ఇప్పటికే పలుమార్లు ఉపాధ్యాయులు కూడా ప్రగతి భవన్ ముట్టడి, అలాగే ప్రభుత్వం పైన కూడా నిరసనకు దిగి పెద్ద ఎత్తున కూడా పోరాడుతున్నటువంటి వైనం అయితే కనిపిస్తుంది. ముందు నుంచి ఎప్పటి నుంచో కూడా బీజేపీ దీనికి సపోర్ట్ చేస్తూ కూడా నిన్న జరిగినటువంటి సంఘటన కూడా చూసాం. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నపిల్లలను కూడా చూడకుండా కూడా అమానుషంగా పోలీసులు ప్రవర్తించిన తీరు కూడా వారికి మద్దతుగా ఈ రోజు చేపట్టినటువంటి ఆ బీజేపీకి సంబంధించినటువంటి ముట్టడిలు ఏవైతే ఉన్నాయో ఒకవైపు ఇటు చూస్తున్నట్టయితే ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడించగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అలాగే పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఇటు మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ముట్టడికి కూడా ప్రయత్నించగా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. మరోవైపు బీజేవైఎం నేతలు అటు డీజీపీ ఆఫీస్ కు సంబంధించి మాత్రం ముట్టడి, ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పోలీసు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇప్పటికే వచ్చినటువంటి నోటిఫికేషన్ లో కూడా చాలా ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని పలుమార్లు ఆస్పిరెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ కూడా బీజేపీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. దీనిపైన ఎప్పటి నుంచో పోరాడుతున్నటువంటి పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు కూడా మద్దతుగా కూడా ఇటు బీజేవైఎం అటు డీజీపీ ఆఫీస్ ను ముట్టడించే ప్రయత్నం చేసింది. దీంతో ముందస్తు భాగంగానే పోలీసులు బీజేపీ ఆఫీస్ కు బయటకి కూడా రానివ్వకుండా బీజేవైఎం నేతల్ని అక్కడే అరెస్ట్ చేసి స్థానికుల పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారని చెప్పాలి. మొత్తం మీద ఈ రోజు అటు మహిళా మోర్చా కానివ్వండి, ఇటు ఓబీసీ మోర్చా కానివ్వండి, ఇటు ఎస్టీ మోర్చా కానివ్వండి, ఇటు బీజేపీ నేతలు కూడా పూర్తి స్థాయిలో వివిధ కార్యక్రమాలు చేపట్టి పెద్ద ఎత్తున బీజేపీ తరఫున నిరసన కార్యక్రమాలు అయితే నిర్వహించారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ 317 జీవో టీచర్లకు అందరికీ కూడా ఎమ్మపాషంగా తయారైంది. టీచర్లందరూ కూడా ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలకు దూరంగా, వాళ్ళ భర్తలకు దూరంగా, వాళ్ళ తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ నరకాన్ని అనుభవిస్తున్నారు. ఎంతో ఘోష పెడుతున్నటువంటి ఈ యొక్క కేసీఆర్ గారు ఈ యొక్క జీవోని వెంటనే రద్దు చేసి ఈ ఉద్యోగస్తులకు అందరికీ, టీచర్లకు అందరికీ వాళ్ళ ఊళ్ళలోనే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించినట్టుగా చేయాలని చెప్పేసి భాజపా ఓబీసీ మోర్చా తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. జీవో 317 వెంటనే రద్దు చేయాలి. ఈ ప్రభుత్వం
ఇవాళ భార్య భర్తలను కూడా కలిసి ఒక దగ్గర ఉండేటట్టు నోచుకోలేని ప్రభుత్వం, ఓడ్చుకోలేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉంది. ఇంతటి దుర్మార్గం పిల్లలు నిన్న రోడ్ల మీద పిల్లలు భార్య భర్తలు అందరూ కలుసుకుంటే రాక్షసులు లేక టెర్రరిస్టులు లేక ఈడ్చుకొచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగే అర్హత లేదు. వెంటనే టీచర్ల న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలి. వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకి ఎంబడి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఇవాళ ప్రగతి భవన్ ముట్టడి చేస్తున్నాం. ఓబీ అన్ని 3 సార్లు కూడా ఇవాళ టీచర్లకు సంఘీభావంగా ప్రగతి భవన్ ముట్టడి చేయడం జరిగింది. తెలంగాణ ఏర్పడ్డాక ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ఇక్కడ ఎలాంటి ధర్నాలు ఉండవని కేసీఆర్ గారు తెలంగాణ సాధనలో చెప్పారు. దురదృష్టవశాత్తు తెలంగాణ ఏర్పడిన మరుసటి రోజు నుంచే ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా, ఏ సెక్షన్ కూడా సంతృప్తికరంగా లేదు, ఎవ్వరు కూడా సంతృప్తికరంగా లేరు. అసలు ఈయనకు కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు 80,000 పుస్తకాలు చదివినా అంటాడు. మరి 80,000 పుస్తకాల్లో ఏ పుస్తకంలో అయినా, ఏ పేజీలో అయినా, ఏ పేరోలోనైనా గురువులను హింసించండి, మీకు పాఠాలు చెప్పే గురువులను ఇబ్బంది పెట్టండి, వాళ్ళని ఏడ్పించండి, వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేటట్లు ఉండండి అని ఏ పుస్తకంలో ఉంది కేసీఆర్? ఎక్కడ చదివావు నువ్వు? 317 జీవోఓ వచ్చిన తర్వాత దాదాపుగా నా ఉపాధ్యాయ సోదరులు, నా గురువు 30 మంది చనిపోయారు. వారి ఉసురు ఊకే పోదు, నువ్వు ఖచ్చితంగా ఊచన లెక్కిస్తావు. గురువులను ఇబ్బంది పెడితే నీకేమొస్తుంది?